మాండూక్యోపనిషత్తు. ఈ ఉపనిషత్తు అథర్వణ వేదంలోనిది. దీనిని దర్శించిన వాడు మాండూక మహర్షి. ఇది కేవలం 12 సూత్రాలతో ఉపనిషత్తులన్నింటిలోనూ అతి చిన్నదైన ఉపనిషత్తు. పరిమాణ రీత్యా చిన్నదైనప్పటికీ విషయ పరిజ్ఞానంలో అన్నిటికన్నా మహత్తరమైనది. మానవ చైతన్య పరిమాణమంతా వివరించబడింది. జాగ్రత్త స్వప్న సుషుప్తులకు ఆధారము ఆత్మ అని చెప్పడమే ఈ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత. జగత్తుకంతటికీ ఆధారమైనది ఓంకారము. దీనిలో అకార ఉకార మకారములే జాగ్రత్త స్వప్న సుషుప్తులు. ముముక్షువులు విముక్తి పొందడానికి మాండుక్యం ఒక్కటి చాలు. అయమాత్మ బ్రహ్మ, నాలోని ప్రత్యేగాత్మయే పరమాత్మగు బ్రహ్మ. కంటికి కనిపించే ఈ జగత్తు అంతా ఓంకారమే. ఈ ప్రపంచాన్ని ఒక్క శబ్దం ద్వారా సూచించాలి. ఆ శబ్దమే ఓంకారము. పరమేశ్వరుని దృశ్యరూపం ఈ విశ్వమైతే శబ్దరూపం ఓంకారం. దీంతోనే పరమాత్మ దర్శనం కలుగుతుంది. నిద్రించినప్పుడు ఏ కోరికలు లేని స్థితి సుషుప్తి. జాగ్రత్త స్వప్నావస్థలో అనుభవాలు ఇక్కడ మిగలవు, కరిగిపోతాయి. ఇది తమోగణ ప్రాధాన్యమైన అవస్థ. ఈ అవస్థలో ఎంతో ఆనందం అనుభవంలోకి వస్తుంది. శబ్దరహితమైన ఓంకారమే తురీయావస్థ. శాంతి స్వరూపం, అదే శివం. తురీయావస్థను పరమాత్మగా గుర్తించిన వాడు తన ఆత్మను పరమాత్మలోనే లీనం చేయగలుగుతాడు. ఇదే జీవాత్మ పరమాత్మ ఏకీభావము.